గొప్ప ఆర్టిస్ట్తో పనిచేయాలని ఒక డ్రీమ్ కూడా పుట్టింది మీకు. తర్వాత నుంచి ఆయిరత్తిల్ ఒరువన్ తెలుగు వర్షన్ చూశాను విజయవాడలో రూరల్లో యుగాని అప్పుడు. మాస్ ద వే దే రిసీవ్డ్ యూ అండ్ ఆల్మోస్ట్ మీకు ఆయిరత్తిల్ ఒరువన్ వాజ్ ఆల్మోస్ట్ డెబ్యూ ఫర్ తెలుగు, ఎందుకంటే పర్తివీరన్ కాలేదు. బట్ దట్ మ్యాగ్నెటిజం దట్ యూ క్యారీడ్ అండ్ ద వేరియేషన్స్ దట్ యూ బీన్ క్యారింగ్ ఆల్ ద వే త్రూ. స్పెషల్ మెన్షన్, ఒక ఆర్టిస్ట్కి ఎంత ప్రేమ ఉంటే తెలుగు మీద, మదర్ టంగ్ తమిళే అండి, నా పేరు శివ నుంచి మొదలు పెట్టారు మీరు డబ్బింగ్. సో అప్పటి నుంచి ప్రతి సినిమా మీరు తమిళ్లో ఒకసారి చూస్తాను, తెలుగులో ఒకసారి చూస్తాను. క్యూట్గా మీరు మాట్లాడే తెలుగు కోసం చూస్తాను. యు ఆర్ ట్రూలీ బైలింగ్వల్ సార్. హిస్టరీలో சொன்ன மாதிரி நம்ம బైలింగ్వల్ అనేది. సో మీరు తెలుగు ప్రేక్షకులకి, తమిళ ప్రేక్షకులకి ఎంత ఎండేరింగ్ హీరోనో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఎండేరింగ్ హీరో. అండ్ ఇక్కడున్న ప్రతి హీరో హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా మీ ఫ్యాన్ సార్. దాట్స్ హౌ మచ్ యూ ఎర్న్డ్ విత్ యువర్ ఎఫర్ట్, విత్ యువర్ లవ్ ఫర్ అవర్ లాంగ్వేజ్. ఇక్కడ తెలంగాణలో కార్తీక్ గారి అభిమానిగా ఆయన కోసం 2 తమిళ మాటలు మాట్లాడతాం சார். இது வரைக்கும் பேசுறதெல்லாம் உங்களுக்கு புரிஞ்சுது நினைக்கிறேன். ஃபுல்லாக புரிஞ்சிருக்கும். தேங்க்யூ இவ்வளோ எஃபர்ட் போட்டு எங்களை இவ்வளோ நேசித்ததுக்கு. ஸோ தட் லவ் இஸ் కమింగ్ బ్యాక్ టు యూ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్. నాకు ఎప్పుడే అన్నగారు వస్తున్నారు, మేమందరం థియేటర్కి వస్తున్నాం, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇట్ విల్ బి సూపర్ డూపర్ హిట్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ కృతి, యూ with your performance you became a star with the debut itself, and ever since equally you are balancing your career so beautifully. And Nalan Kumar Swamy sir, Soodhukam is one of my all-time cult films, like I might have seen like 4 or 5 times. And Gnanavel Raja sir was the first producer from Tamil that met me right after Prasthanam. He has an eye, our beginning la irundare, still he makes so many so Vavatiyar Annagaru Ustan. I'm already seated for this film, FDFS. Endukante because of one of my favorite filmmakers, Nalan Kumar Swamy. నేను చెన్నైలోనే ఉండేవాడిని. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ దట్ కార్తీక్ గారి సినిమాలు కానీ చాలా తమిళ సినిమాలు నేను తమిళ్లో చూసే అదృష్టం నాకు దొరికింది అక్కడ. సో సూదుకం అనే సినిమా నేను థియేటర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒక మల్టీప్లెక్స్, ఒక సింగిల్ స్క్రీన్ 2 ఒకేలాంటి రెస్పాన్స్ చూడటం ఫస్ట్ టైం. నేను 2 ఒకేలాగే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రైమ్ కామెడీస్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ అలాంటి నలన్ కుమార్ స్వామి దగ్గర నుంచి మళ్ళీ ఒక ఫ్యాంటసీ జోనర్లో అన్నగారు వస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెంటాస్టిక్ ఫిలిం. Nalan sir, I'm a big fan of you. You're not here, but I'll meet you someday and I'll convey regards to you. And Karthi sir, recently I ఒక చిన్న బ్రీఫ్ మీటింగ్లో కలిసినప్పుడు సెకండ్ మినిట్కి వచ్చేసరికి మనకి ఐస్ బ్రేక్ చేసి మన ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుందంటే అది మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. సార్, యు ఆర్ నాట్ ఓన్లీ సో రిలేటబుల్ ఆన్ స్క్రీన్, యు ఆర్ రిలేటబుల్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. So you are such a nice human being, and but I'm a hardcore Maniratnam fan, sir. I hate you forever because మా ఫ్యాన్స్, మణిరత్నం ఫ్యాన్స్ అందరూ క్లాస్ రూమ్లో ఉంటే కనుక మాకు వర్క్కి దొరకని అవకాశం మీకు మాత్రమే దొరికింది. యాజ్ అన్ ఏడీ యూ వర్క్ విత్ హిమ్ అండ్ యూ వర్క్ విత్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. మేము కనీసం వెళ్ళి కలవడానికి కూడా భయపడతాం, బట్ యూ ఆర్ సో ఫార్చునేట్ ఎనఫ్ అండ్ ఐ ఫీల్ యూ డిజర్వ్ ఆల్ ది థింగ్స్ దట్ యూ గాట్ ఇన్ నౌ. నేను ఒకనొక ఇంటర్వ్యూలో మేయర్ గురించి ఒక మాట చెప్పాను. యాక్చువల్లీ one of my friends, one of my team members in the direction team, he told me after watching మేయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం సినిమా బాగుందా లేదా, హిట్టా ఫ్లాపా, లేకపోతే ఇంత కలెక్ట్ చేస్తుంది అంత కలెక్ట్ చేస్తుంది, ఈ టర్మ్స్ అన్ని పక్కన పెట్టేసి he gave me one beautiful statement. The after taste of మేయర్ is so beautiful that I want he doesn't want to watch films for 3 months till now. అప్పటి నుంచి వచ్చేసరికి ఒక 3 నెలలు వాడు సినిమాలు చూడడం మానేశాడు మేయర్ గారి తర్వాత. బికాస్ he wants to relish the taste of మేయర్ గారి.
మళ్ళీ 3 నెలల బాగా సినిమాలు చూస్తే మళ్ళీ టేస్ట్ ఎక్కడ పోతుంది, వేయాలని నాకు టేస్ట్ ఎక్కడ పోతుంది. సో దట్ ఈస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్ irrespective of success or failure, you keep doing experiments and keep telling great stories. ఇక్కడ మాకు నాని గారు ఉన్నారు, నేను మళ్ళీ వచ్చేసరికి యూఆర్ సో ఫార్చునేట్ enough to have you here. Thank you for inviting. And Kriti, your journey is fantabulous actually, from Bebamma to what you are doing in Tamil right now and in LAK, and good luck for LAK too. Thank you so much. నిన్న ఈవెంట్కి వాళ్ళు ఉంది రాగలుగుతారని అడిగారు, వెంటనే ఓకే అన్నారు. దానికి 3 రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ కృతి, నా చెల్లి లాంటిది, అన్న అనే పిలుస్తుంది. నాకు ఈ అమ్మాయి అంటే ప్రాణం. షీఈ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పీపుల్ ఐ మెట్ ఇన్ సినిమా. కృతి, సో నైస్ టు సీ యూ మేక్ యువర్ తమిళ్ డెబ్యూ. అండ్ నీ కార్తీక్ గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఐఎమ్ సో గ్లాడ్ యూ గెటింగ్ టు వర్క్ విత్ యూ, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ గెటింగ్ టు వర్క్ విత్ నళన్ కుమారస్వామి. ఓకే బట్ ఎస్, ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ ఫర్ యూ. అప్పుడప్పుడు టెక్స్ట్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం ఫోన్లో, కానీ కలిసి చాలా రోజులు అయినాయి. సో ఇవాళ ఓకే కృతి ఉంటుందా అయితే వచ్చేస్తానంట, అది ఫస్ట్ రీజన్. రెండో రీజన్, కార్తీక్ గారు మిమ్మల్ని కలిసి మీకు ఆ మెయ్యడగన్ అనే సినిమాకి థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. ఆ సినిమా ఇవాళ ఈ ప్రపంచంలో బయట ఉంది, ఈ వాతావరణంలో అలాంటి ఒక సినిమా బయటికి వచ్చింది అంటే అదొక మిరకిల్ అండి. అదొక చట్టి పాప లాంటిది ఆ సినిమా. ఇట్స్ సో ప్యూర్, ఇట్స్ సో డివైన్ దట్ ఫిల్మ్, దట్ ఒక స్టార్గా మీరు ఆ సినిమాని చేయడానికి ఒప్పుకోవడం, ఆ సినిమాని అలాగే బయటికి తీసుకురావడం, మిమ్మల్ని కలిసి ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. మై వైఫ్ keeps telling me such amazing things about you. She tells me how much of a gentleman you are, what a lovely human being you are. So I said, ఆయనే కాదు, ఆయన సినిమా కూడా, ఆ సినిమా కోసమే ఆయన కలిసి థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. అది ఆల్రెడీ అక్కడ సోఫా మీద చేసేసాను, బట్ మళ్ళీ స్టేజ్ మీద చెప్పాలనిపించింది. I can't wait. And the third reason I came is the reason I'm also eagerly waiting for this movie, which is Nalan Kumarasamy. ఆ మనిషి సూదికవ్వం. It was one of the earliest Tamil new wave films and I remember watching it in the theater. నాకు మైండ్ అసలు ఎంత బ్లాక్ అయిందంటే ఆ సినిమా చూసి. ఆ సినిమా క్లైమాక్స్ ఉంటుందండి, ఆ సినిమా క్లైమాక్స్ అది ఒక కామెడీ సినిమా, కానీ చాలా డీప్ ప్రొఫౌండ్ సినిమా. ఆ సినిమా క్లైమాక్స్ ఏంటంటే, ఆ సినిమాలో ఉన్న చెడ్డోళ్ళు అందరూ గెలుస్తారు, ఆ సినిమాలో ఉన్న మంచోళ్ళు అందరూ ఓడిపోతారు, కానీ అది ఒక కామెడీ క్లైమాక్స్. నాకు అసలు అది చూసి దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలా, ఏమనుకోవాలా, అప్పుడు బయటికి వచ్చి నేను టైటిల్ గురించి ఆలోచించేవాడిని. తమిళ్లో సూదికోవం అంటే యాక్చువల్లీ గీతాలో వచ్చే ఒక కోట్లో ఒక పార్ట్ అది. అండ్ దెన్ ఐ రిలేటెడ్ టు ద టైటిల్ అగైన్ అండ్ జస్ట్ వాట్ అ జీనియస్ స్క్రీన్ ప్లే. ఆయన ఒకసారి కలిసి కంగ్రాచులేట్ చేయాలనుకున్నా ఆ సినిమాకి ఫస్ట్, అండ్ అడ్వాన్స్లో ఈ సినిమాకి. అన్ఫార్చునేట్లీ ఆయన మిక్సింగ్లో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. ఈ మెసేజ్ దయచేసి మీరు కన్వే చేయండి. ఇట్ ఈస్ సూదికోవం ఇస్ వన్ ఆఫ్ మై definitely top 3 for sure. One of my favorite Tamil films of this century. That's how much I love Sudhikovam and I love Gaga Kapoor. Kani Sudhikovam అది అక్కడ నాకు. సో ఆయన్ని కలిసి నేను చెప్పాలనుకున్న థ్యాంక్ యూ, దయచేసి మీరు చెప్పేయండి. ఇప్పుడు ఈ సినిమా మాటకు వస్తే, ఐ లవ్ ఎవ్రీథింగ్ యూ గైస్ హావ్ పుట్ అవుట్ సో ఫార్. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్. అఫ్ కోర్స్ మీ అందరి కాంబినేషన్ వచ్చే సినిమా ఇంతకన్నా తక్కువైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బాగుంది. ఐ కాంట్ వెయిట్. 12th రోజు తప్పకుండా బ్రో కలిసి వెళ్ళిపోదామా? మీరు ఫస్ట్ డే ఫస్ట్ గ్యారెంటీ అన్నారు, నేను కూడా వచ్చేస్తా, కలిసి వెళ్ళిపోదాం. తమిళలో చూద్దామా, తెలుగులో చూద్దామా? రెండు చూసేద్దాం, బ్యాక్ టు బ్యాక్ రెండు చూసేద్దాం. ఓకే, డన్. సో బాగాలంటే సినిమా డేట్ బుక్ ఇక్కడ. జస్ట్ వాంట్ టు విష్ ద హోల్ టీమ్, జ్ఞానవేంద్ర రాజా గారు, ద హోల్ టీమ్, ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ యూ ఆల్ అ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. Hi sir. First of all, very happy to be here. Madhura Sridhar garu, thank you so much పిలిచినందుకు. మీరు ఇవాళ పిలవకపోయినా కూడా కార్తీక్ సార్ ఎక్కడ ఉన్నారో కనుక్కొని వెళ్ళి కలిసామండి. ఆబ్వియస్లీ ఏసీపీ వీరపల్లి స్టాక్ ఈజ్ ఇన్ టౌన్, సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు క్యాచ్ అప్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఐ స్టిల్ రిమెంబర్ నేను ఫస్ట్ డే మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడుతూ వచ్చాను. అంటే ఫుల్ కథ కూడా ఇంకా రాయలేదు, ఒక ఐడియా ఉంది, ఓన్లీ హిట్ యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటన్నది మీకు తెలుసు అన్న ఒక హోప్తో వచ్చాను. అండ్ ద వే యూ రిసీవ్డ్ మీ, ద వే యూ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ డే. నేను నాని బ్రోకి వెంటనే ఫోన్ చేసి, బ్రో మీరు తమిళ్లో మాట్లాడితే ఎలా ఉందో అలానే ఉంది బ్రో అని అన్నా ఫస్ట్. సో దట్ వాస్ వాట్ ఐ ఫెల్ట్. యు ఆర్ వెరీ వెరీ వార్మ్. ఐ ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ని కలిసిన ఒక ఫీలింగ్. ఐ బీన్ యువర్ ఫ్యాన్ ఎవర్ సిన్స్ ఐ సా భరతవీరన్. అప్పుడు చెన్నైలో ఉండేవాడిని. సో భరతవీరన్ చూసినప్పుడే అప్పటి నుంచి మీ వర్క్ ఫాలో అవుతున్నా. బట్ ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు చాలా స్పెషల్ ఫీలింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ వెన్ ఐ కేమ్ అండ్ ప్రపోజ్ ద ఐడియా ఆఫ్ 8 4 టు యూ. అండ్
ఇక్కడ ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ ఎవరికి లేని ఒక అదృష్టం నాకు ఏంటంటే ఆయన ఒక 1 day డైరెక్ట్ చేశాను నేను. నాకు చాలా ఇట్ వాస్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఆయన ఒక బొలేరో పార్క్ చేస్తుంటే షూట్ మొత్తం ఆల్మోస్ట్ వీ స్టార్టెడ్ ఎట్ అబౌట్ 6 PM అండ్ వీ షార్ట్ టిల్ లైక్ మార్నింగ్ 3 వరకు షూట్ చేసాం నైట్ షూట్. బొలేరో బానెట్ మీద కూర్చున్నారు, అక్కడే కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళా అక్కడే కూర్చొని అండ్ ఎవ్రీ టైమ్ లైక్ ఎనీ నెంబర్ ఆఫ్ టేక్స్ వీఆర్ టెలింగ్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ సర్రియల్ ఫర్ మీ టు బి డైరెక్టింగ్ యూ దట్ డే. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ మళ్ళీ మనము సెట్లోకి వెళ్ళి మీతో వర్క్ చేయడానికి చాలా కుతూహలంగా ఉంది, త్వరగా చేయాలి అని ఆశిస్తున్నా. సో ఐడియాస్ ఆర్ brewing in my mind. It is, you know, something is taking shape. I have a feeling something special is coming up. So I will definitely come to you very soon, very soon, and I'll give you. Trust me, I will not let you down. That's what I wanted to tell you. Okay. So about Annagaru Vastaru, teaser చూసినప్పుడే నేను ఫ్లాట్ ఎందుకంటే మీరు జీప్ వచ్చి ఆగి ఏదిరా కిందకి దిగి చిన్న ఊపులో దిగడం, దట్ ఈస్ యువర్ జోన్ అండ్ ఇట్ ఈస్ లవ్లీ టు సీ యూ ఇన్ దట్ జోన్. అండ్ టీజర్ని అట్లా ఒక మ్యూజిక్ మీద కట్ చేయడం అనేది చాలా ఫ్రెష్ అనిపించింది. అండ్ దిస్ వాట్ నలన్ ఇస్ నోన్ ఫర్ డూయింగ్ వెరీ న్యూ ఏజ్ స్టఫ్ దట్ హీ కీప్స్ డూయింగ్. సూదికవం నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ ట్రైలర్ ఆల్సో ఇంకా ప్లే చేయలేదు ఇక్కడ, బట్ నేను ఆల్రెడీ చూశాను. చాలా ప్రామిసింగ్ ఉంది. ఇమీడియట్గా సినిమా చూడాలని అనిపిస్తుంది. అండ్ నన్ను కూడా అంటే చాలా తక్కువ మంది ఆడియన్స్ యూనో ఓన్ చేసేసుకొని మన వాళ్ళు అనే అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. టికెట్లు కొంటారు, సినిమా వెళ్ళి చూడడం అంతా వన్ థింగ్, బట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ యాక్టర్స్ దట్ వీ ఓన్, దట్ దే ఆర్ ఇన్ అవర్ హౌసెస్ లైక్ యూనో. సో ఐ ఫీల్ దట్ తెలుగు ఆడియన్స్ లవ్ యూ లైక్ దట్ అని నా గట్ ఫీలింగ్. సో డెఫినెట్లీ the film will be supported with, you know, we'll all go watch your film and we'll support the film and we will love the film is what my gut feeling is. So I can't wait to watch the film, sir. And నన్ను కూడా ఎక్కడ కనిపించినా ఫస్ట్ అడిగేది అదే అడుగుతున్నారు సార్. నేను హిట్ 1, హిట్ 2, హిట్ 3 చేసినప్పుడు కన్నా లాస్ట్లో మీరు హిట్ 3లో కనిపించిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ కనిపించగానే అందరూ హక్కులు ఇస్తున్నారు నాకు ఎక్కువ, ఎప్పుడు కార్తీక్ ఎప్పుడు అని చెప్పేసి. సో ఐ కాంట్ వెయిట్ టు గెట్ బ్యాక్ వన్ సెట్స్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. అండ్ కృతి యూర్ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద ఫిలిం అండ్ యునో పర్ఫార్మెన్స్ కూడా చాలా ఆన్ పాయింట్ ఉంది. ఆల్ ది బెస్ట్. I hope it really works out for the team and all the best to the team of Annagaru.